చూపిస్తే బాబుకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉందని మేడం సడన్గా చెప్పింది. ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు ఫస్ట్ నుంచి? గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి హెల్ప్ వచ్చింది? వచ్చింది మేడం, 3 సార్లు ఆపరేషన్కి దానికి సరిపోయింది. తర్వాత డబ్బులే పెట్టినాం. ఏమని మొక్కుంటున్నావు? ఇది మొత్తం తగ్గిపోయి అందరి పిల్లలతో ఆడాలని మొక్కుంటా. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం మూసాపేటలోని ఇంద్రానగర్ కాలనీకి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే చెప్పనికి చాలా బాధాకరంగా ఉంది. 15 ఏళ్ల బాబుకి ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద ఆ బాబు జీవనం కొనసాగిస్తున్నాడు. ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి ఒక్క సంపాదనతో 5 మంది ఆధారపడి బతుకుతున్నారట. బాబు పరిస్థితి విని అసలు ఆ బాబు గురించి ఏంటో మనం పూర్తిగా తెలుసుకొని మన చేత తగినంత సహాయం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ బాబుని చూసి ఆ బాబు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇక్కడ వీళ్ళ వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో అయితే మనం ఫస్ట్ మాట్లాడతాము. అసలు ఏంటి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళ పేరెంట్స్తో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ బాబుకేనా? మా బాబుకి, మనం చిన్న బాబు. ఎంతమ్మ వయసు? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి బాబు, అసలు బాబుకి ఏం జరిగింది? ఫస్ట్ ఎట్లా గుర్తించారు? భోజనం చేయట్లేదు మేడం, వారం 2 నెలలు అవుతుండే. అయితే తర్వాత ట్రీట్మెంట్ దీనికి హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ డాక్టర్లు టెస్ట్ చేసి, నేను డ్యూటీ చేస్తున్నా అక్కడ, వాళ్ళ దగ్గర చూపించిన. ఫస్ట్ చూపిస్తే బాబుకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉందని మేడం సడన్గా చెప్తే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళమని రాయిపించింది ఆమెనే. ఆమె కంటిన్యూగా చూపిస్తున్నా మేడం 3 సంవత్సరాల నుంచి. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళ నుంచి? 3 ఏళ్ళ నుంచి చూపిస్తున్నా మేడం. 3 ఏళ్ళ నుంచి. ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు ఫస్ట్ నుంచి? వాళ్ళు ఒకసారి చూపించారు మేడం నాకు. నేనంటే హౌస్ స్పీకింగ్ పని చేసి కొంచెం నేర్చుకున్నా. అదే కంటిన్యూగా నేనే చేసుకుంటాను. ఇంకా బాబుకి అంటే ఏం చేస్తారు బాబుకి? పైపు అవి కనెక్ట్ చేసేది మొత్తం ఉన్నాయి. ఇది ఏమంటారు ఈ ట్రీట్మెంట్ ని? డయాలసిస్. ఎన్ని రోజులకు వారంలో చేయించాలి? ఏం మేడం, రోజు 3 సార్లు చేయాలి మేడం. రోజుకి 3 సార్లా? నేనే చేసుకుంటా మేడం, ఇంట్లో ఎవరు చేయరు. స్కూల్కి వెళ్ళి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన బాబు పరిస్థితి చూస్తే నిజంగా మాటలు అయితే రావటం లేదు. ఎలా ఉంది నాన్న? నొప్పి ఉందా? నొప్పి ఉండదా? తిన్నావా? ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా? నొప్పి వస్తుందా నీకు? ఉంటుందా? రోజు ఉంటుందా నొప్పి? ఆకలేస్తుందా? బాగా ఆకలేస్తుందా? దేవుని మొక్కుంటున్నావా? ఏమని మొక్కుంటున్నావు? ఇది మొత్తం తగ్గిపోయి అందరి పిల్లలతో ఆడాలని మొక్కుంటా. అసలు కల్మషం లేని పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ భగవంతుడికే ఈ బిడ్డ నాకు ఇది పూర్తిగా నయం అయిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి అని అనిపిస్తుంది అంటే నాకైతే గుండె భారంగా ఉంది. మాట్లాడడానికి రావటం లేదు. నేను ఇది యాక్చువల్గా నిన్న విన్నప్పటి నుంచే నాకు అసలు ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలి, బాబు పరిస్థితి అందరికీ తెలియాలి, ఎవరైనా గొప్ప మనసున్న వాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఇక్కడికైతే వచ్చాను. నాకు ఇంకా ఈ బాబుని చూశాక అసలు మాటలు రాలేదు. నాన్న మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది నాన్న? 4. నలుగురా? రోజు కలుస్తారా అమ్మా? రోజు కలుస్తారా? పోనీ చిన్నగా ఏమన్నా ఇంట్లో ఉన్నవి ఆడుకుంటూ ఉంటావా? ఆడుకోనికి ఇంట్లో ఉండేవి ఇంట్లో ఉంటారు వాళ్ళు రారు. ఇంట్లో ఉంటే రారా? ఎందుకు? బయట అయితేనే ఆడుతుంటారు. మరి నువ్వు బయటకు వెళ్ళి ఆడుకుంటావా? ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళట్లే? 4th క్లాస్ నుంచి. ఒక పక్క చదువు లేదు, ఒక పక్క ఆరోగ్యం లేదు, ఒక పక్క ఈ వయసులో ఆడుకోవాల్సిన ఆనందమూ లేదు. ఏ పాపం చేశాడని బిడ్డ భగవంతుడు ఇంత కష్టం ఇస్తున్నాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నారండి.
మగవాళ్ళకు కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు అని నిజంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా అనుకోవాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను కటింగ్ సార్. కటింగ్ షాపా? అంటే బాబుకి ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఏజ్లో స్టార్ట్ అయింది? 12 ఏళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది మేడం. 12 ఏళ్ళు. చిన్నప్పుడు అంతా బాగున్నాడు బాబు? చిన్నప్పుడల్లా బాగానే ఉన్నాడు. డాక్టర్లు చూపించిన ఎవరు చెప్పాలి. ఓకే. తర్వాత బేట పడ్డది. అంటే మీకు ఎంతమంది మొత్తం పిల్లలు? ఈయన 3వ ఆయన. ఫస్ట్ ఈయన కూతురు 3వ. చనిపోయింది. తర్వాత పెద్ద ఆయన ఉన్నాడు కానీ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈయనతోనే ప్రాబ్లం. అంటే ఫస్ట్ కూతురు కూడా ఇట్లా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయింది. అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు ఆ అమ్మాయికి? చిన్నగా ఉన్నది కాబట్టి అంతగా ట్రీట్మెంట్కి సహకరించింది. ఎంత ఖర్చు అవుతుందండి మీకు ట్రీట్మెంట్కి? ఇప్పటికైతే 6 లక్షల దాకా అప్పు బేట చేసిన మేడం. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు లేరు, ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. పని చేసుకోవడం తినాలి లేకపోతే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇట్లా నేను, మా భార్య, మా అమ్మ, మా కొడుకు బయట ఉంటాడు. నా అక్క వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఏమైనా ఆపద ఉంటే మీరు ఎంత సంపాదిస్తారు నెలకంటే చెప్పలేను మేడం. రోజు 600 700 గిరాకీ బట్టి వచ్చిందని కాపాడుకోవాలా. వచ్చిందంతా ట్రీట్మెంట్కే అయిపోతుంది. అంతే. పని చేయకపోతే ఇంక పిల్లలకి వెళ్ళదు. సో వీళ్ళు సంపాదించిన డబ్బుతోనే బాబుకి ఏదన్నా మెడిసిన్స్ అట్లా అండి. ఆ నెల ఆయన ఏం చేయలేకపోతే ఇక్కడ ఈ బాబుకి తిండి కాదు కదా, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం బాగవనికి కూడా వీళ్ళకి మందులకి డబ్బు లేదంట. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఎటువంటి స్తోమత అండా లేదంటున్నారు. మరి గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి హెల్ప్ వచ్చిందండి? ఫస్ట్లో వచ్చింది మేడం 3 సార్లు ఆపరేషన్కి, దానికి సరిపోయింది. తర్వాత డబ్బులే పెట్టినాం. ఆపరేషన్ 3 సార్లు జరిగింది. ఎక్కడ చేశారు బాబుకి? నిమ్స్ని ఇక్కడ మెడకు ఒకటి, తోడకొకటి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న 3 నెలలు ఉన్నాం మేడం. 3 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ ఇచ్చిండ్రు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చి ఇది ఇన్ఫెక్షన్ వచ్చిందని తీసేసిండ్రు. మళ్ళీ తర్వాత ఇక్కడ తొడకిచ్చిండ్రు. ఇంత సేమ్ ఇదే ఇట్లనే ఇచ్చిండ్రు. తొడకిచ్చి తర్వాత తీసేసినారు. ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ అని. తర్వాత కంపల్సరీ ఇది పెట్టుకోవాలి, లేకపోతే కానీ నడవదు అని అన్నారు. ఆయన ఇప్పుడు తినేది మొత్తం అరగడానికి మాత్రమే. ఇది కిడ్నీ ప్రాబ్లం గురించి. ఇప్పుడు ఈయన తినేది ఏమైనా వాటర్ గీటర్ ఏమైనా కస్తిగా తింటారు కదా, దాని ఇది పనిచేస్తుంది అంతే. ఇంకా కెమికల్ అది ఉంది డయాలసిస్, దాంట్లో ఉన్న కెమికల్ లోపలికి వెళ్ళి బయటికి రావాలి. 3 సార్లు మేడం. పొద్దున 5:30కి చేస్తాను, మళ్ళీ 2కి చేస్తా, మళ్ళీ తర్వాత నైట్ 10 అవుతుంది. 8 గంటలు కంపల్సరీ ఉండాలి మేడం. నొప్పి ఉంటుంది చేసేటప్పుడు? ఒక్కసారి వస్తుంది మేడం, కొంచెం కొంచెం. అది చేసిన తర్వాత బాబుకి ఎట్లుంటుంది బాడీ? అంటే మంచి ఎనర్జీగా ఉంటాడా? ఏం లేదు మేడం, కొంచెం ఎనర్జీగా ఉంటాడు. 1 గంటల సేపు పనుకోవాలి, 1 గంటనన్నా పనుకోవాలి. ట్రీట్మెంట్ అయినాక ఒక 2 గంటలు 3 గంటల్లో బాబు అంటాడు మేడం. ఇప్పుడు ఫ్రీగా అయిపోతాడు కొంచెం. ఇదండి వీళ్ళ పరిస్థితి. ఆయనదేమో బార్బర్ షాపు. రోజుకి ఏదో 600, ఒక్కొక్కసారి 1000 రూపాయలు వస్తుంది. అది గ్యారంటీ కాదు. వచ్చిన డబ్బుతో వాళ్ళు కడుపు నింపుకోవడం కాదు, బిడ్డను ఆరోగ్యంగా చూసుకొని కూడా ఆ డబ్బు సరిపోని పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు భయం వేస్తుందా? చదువుకోవాలని ఉందా? స్కూల్కి వెళ్ళాలని ఉందా? నీకేమేమి ఉన్నాయి కోరికలు చెప్పు ఒక్కసారి. స్కూల్కి వెళ్ళాలని, పిల్లలతో అందరు కలిసి ఆడుకోవాలని, ఇంకా కొన్ని మమ్మీ డాడీ మంచిగా చూసుకోవాలి. వామ్మో. చూడండి, ఒక పక్క ఆరోగ్యంతో సతమతం అవుతున్నా, ఎప్పుడెప్పుడు నేను కోలుకుంటే నేను బాగా చదువుకొని మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అంటే ఏదన్నా దెబ్బ తాకితేనే ఆ నొప్పి తెలుస్తుంది, లైఫ్ వాల్యూ తెలుస్తుంది అని అనుకుంటాం కదా. మరి ఈ వయసులో ఈ బిడ్డకి ఏం తెలుసండి? ఏ బరువు బాధ్యతలు తెలియని వయసులో నేను బాధ్యతలు మోస్తాను, భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని అంటున్నాడంటే మాటలైతే రావట్లేదు. బాబు వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, ఒక్కసారి వాళ్ళ నాన్నమ్మతో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారమ్మా? అదొక్కటి ఆరోగ్యం బాగుంది, భగవంతుడు అదొక్కటి సాయం చేస్తే నా పిల్లగాడు అందరితో ఆడుకొని అంత సౌరత్యం చేసుకొని ఆరోగ్యం చూసుకుంటాడు కదా అని బాగుంది. ఆ బాబుతో పొయ్యి వస్తుంటే ఆడుకుంటుంటే పానం ఉండలేదు. మేమే జస్ట్ వస్తుందని పోనీయము.
ఇంట్లోనే ఉంటాడు. ఎవరన్నా తెలిసిన పిల్లోడు వచ్చి రమ్మంటే పలుకుతాడు, లేకపోతే మమ్మీ. ఆర్థిక సహాయం మీకు వస్తే బాబుకి నయం అవుతుందా? అయితే మీరు సాయం చేస్తే అవుతుంది. సహాయం చేస్తే నయం అవుతుంది. కిడ్నీ వేస్తే బాగుంటాడు. కిడ్నీలు వేసినారంటే ఇంకా నా బాబు ఆడుకుంటా ఏమన్నా చదువుకోవాలన్నా, ఒక పని చెయ్యాలన్నా, వాళ్ళ డాడీ మమ్మీ కాడికి పోవాలన్నా ఉంటుంది మమ్మీ. అదొక్కటే మాకు బాధ నా బాబుతో. కోటొక్క దేవునికి మొక్కరాని మొక్కుతున్న భగవంతునికి. తల్లి మీ ఆజ్ఞతో ఎవరికన్నా ఆజ్ఞ ఇయ్యరి వచ్చి ఇంత సాయం చేస్తారు నా పిల్లగానికి అని చెప్పుతున్నా తల్లి. నేను బాధపడకమ్మా, నువ్వు ఆ భగవంతుడికి భగవంతుని దారి చూపిస్తారు. ఎవరో ఒకరు గొప్ప మనసు చేసుకొని ఖచ్చితంగా సహాయం చేస్తారు. సాయం చేయాలని నేను భగవంతుని నిన్నొక దినం ఏడుకనే దినం లేదు, అనుకునే దినం లేదు, పండుకునే దినం లేదు మమ్మీ. అన్యం పుణ్యం ఎరుగని బిడ్డ ఇంత కష్టపడుతున్నాడంటే ఆ భగవంతుడికి తెలుసు, ఖచ్చితంగా మార్గం చూపిస్తారు. మీరు ధైర్యంగా ఉండి ధైర్యంగానే ఉంటా. కాకపోతే ఒక్కటి ఏమింటే నా నాయనకి ఒక్కడే తప్పిపోతే నా తండ్రి బంగారులక్క అందరిలక్క బాగా తిరిగింత చదువుకొని మమ్మీ నేను చదివినాను, డాడీ ఇది చదివినా అంటే వాళ్ళకి సంతోషం, అమ్మమ్మ ఇది చదివినా అంటే వాళ్ళకల్లా వాళ్ళ మామగారికి వాళ్ళకల్లా సంతోషం అవుతుందని బాధపడుతున్నా. అంతవరకే నేను. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నా బిడ్డలు ఇంకా నువ్వు పెద్దదానివి, మళ్ళీ నీకు ఆరోగ్య సమస్య రాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిందమ్మా కండ్లు కానరావు, కళ్ళ నొప్పులు. నేను కూర్చుంటే నాకే పెట్టాలి, మా పిల్లగాని చూసుకోలే, నన్ను చూసుకోలే. వీళ్ళు వచ్చి మాట్లాడితే తక్కువైందమ్మంటే యాడ్ తక్కువైనా ముసలిది ఇల్లు నడచలేకుంది అని చెప్తే వాళ్ళు వచ్చి మా బాండవా అంటారు బిడ్డలు, మనవన్లు, మనవరాండ్లు. లేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆరోగ్యం ఉంటాను నా పిల్లగానికి బాగా. ఎవరికి ఆరోగ్యంగా భగవంతుని ఏడుకుంటూనే ఉంటామ్మా నేను. నాకు అదే కావాలా. ధైర్యంగా ఉండాలి, అప్పుడు బాబు ధైర్యంగా ఉంటాడు. ఈ ఇంటి దగ్గర డల్ ఉండడని ఆయమ్మ దగ్గర తొలకపోతా, ఆయమ్మ గారు డల్ ఉండంటే ఆయమ్మ దగ్గరికి నవ్వుపిస్తూ ఉంటే బాబు ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అక్కలు, వాళ్ళ మామలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నా తాతలు అందరూ నవ్విస్తుంటారు. ఈడ పెద్ద నాన్ననా? నమస్తే అండి. నమస్తే మేడం. మీరు బాబు పెద్ద నాన్ననా? ఒకసారి చెప్పండి. మీరు 3 సంవత్సరాలు అవుతుంది కిడ్నీ ప్రాబ్లం అన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఒక నెలకు 5,000 3,000 వస్తాయి. పుట్టి మన పోస్ట్ లేకుంటున్నాడు. ఇలాంటి ముందు కిడ్నీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు, ఏమైనా కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే ఇస్తే బాగుంటుంది. భవిష్యత్తు మస్తు ఉంది, పిల్ల ఉంది, బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. బిడ్డ కోలుకుంటాడు. ఎవరో ఒకరు గొప్ప మనసుతో కిడ్నీ దాతలు ఉంటారు, చేస్తారు. బాబు ఖచ్చితంగా కోలుకుంటాడు. ఖచ్చితంగా ఎవరు వస్తలేరు సాయం చేయడానికి అసలు. అంటే మీరు ఎవరినన్నా కలిసారా? మంది కలిసినా కూడా ఎవరు రావట్లేదు అసలు. ఎవరిని కలిసారు? ముఖ్యంగా పెద్దవాళ్ళని ఎవరినన్నా కలిసారా? అంటే మాకు తెలిసిన కాడ అంతా పెట్టేసి వస్తున్నాం మేడం. ఇట్లా సాయం కానీ ఎవరు చేయట్లేదు అసలు. డాక్టరు ఏం చేస్తే బాబుకి పూర్తిగా నయం అవుతుంది అన్నారు. దానికి మేడం ఏం ప్రాబ్లం లేదు, కిడ్నీ ఒక్క ప్రాబ్లం తప్ప ఏ ప్రాబ్లం లేదు మేడం. అన్ని ఎవరన్నా ఇస్తే మాత్రం ఇస్తే మంచిగా అవుతాడు మేడం. మళ్ళీ కిడ్నీ మార్చితే మంచిగా అవుతాడు, మళ్ళలాగా తిరుగుతాడు, మంచిగా ఆడుతాడు, తింటాడు, అన్ని బాగుంటాయి మేడం. ఇంకా ఇప్పుడు 2 కిడ్నీలు చెడిపోయినాయి కాబట్టి ఒక్క కిడ్నీ ఎవరన్నా ఇచ్చినా కూడా బాబు ఆరోగ్యంగా కోలుకుంటాడు. అంతే మేడం. అమ్మ నమస్తే. అమ్మా ఏడిస్తే బాబు, మీరందరూ ఏడ్చే కొద్ది బాబుకి ఏమైపోతుంది అంటే భయం వేస్తుంది. వారానికి 6,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవుతుంది. నెలకు 10,000 మాత్రలు అవి ఇవి తెచ్చేసుకుంటున్నారు, శుద్ధులకు మాత్రలకు. అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది ఇప్పటి వరకు? వచ్చింది మేడం, చేసిన కాడ 3 మాటలు ఆపరేషన్ అయితే ఆడికి అయిపోయినాయి. ఇంకా ఆపరేషన్ కి అయిపోయినాయి. గవర్నమెంట్ ఇచ్చిన సహాయం అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమన్నా ఆపరేషన్ అంటే మళ్ళీ 50,000 అట్ట కావాలి పిల్లలు. ఇప్పుడు మళ్ళీ కిడ్నీ పెట్టాలి అంటే ఒక 50,000 అవుతుంది. 1,00,000 రూపాయలు 5-6 లక్షలు అడిగినారు. నీ పేరు ఏంటి బుజ్జి? రామకృష్ణ. రాముడు కృష్ణుడు 2 కలిపితే ఈ రామకృష్ణ, బాలరామకృష్ణ కదా. నీకేం కాదు నాన్న, నీకంతా సెట్ అయిపోయి నువ్వు నెక్స్ట్ ఈ టైంకి చూడు, మళ్ళీ పిల్లలతో అంతా ఈ గల్లీలో ఆడుకుంటూ కనిపిస్తావు. చక్కగా స్కూల్కి వెళ్తావు. ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు. రాముడు కృష్ణుడి పేర్లన్నీ నీకే పెట్టేసినారు మీ అమ్మా నాన్న. నీకేమీ కాదు, సరేనా? నువ్వు మంచిగా ఆడుకుంటావు, నువ్వు అనుకున్నట్టు చదువుకుంటావు, అమ్మా నాన్నని కూడా బాగా చూసుకుంటావు, సరేనా? నువ్వు మంచిగా తినాలి. నువ్వు తింటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నువ్వు ఎప్పుడు ఏడకూడదు, డల్లుగా ఉండకూడదు, మంచిగా నవ్వుతూ ఉండు, సరేనా? చూశారు కదండి, ఇది బాబు పరిస్థితి. రోజుకి 3 సార్లు కదా? 3 సార్లు చేయాలి మేడం. రోజుకి 3 సార్లు చేస్తున్నారండి బాబుకి. వాళ్ళ అమ్మనే చేస్తుంది. ఇది ఒక్కసారి చూస్తే కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే మాత్రం
ఖచ్చితంగా బాబుకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. నిజంగా పునర్జన్మ అని చెప్పుకోవాలి బాబుకి. ఏం కాదు నాన్న రామకృష్ణ, నీకు అంతా సెట్ అయిపోతుంది, సరేనా? ఇంట్లో ఎవరన్నా ఫ్యామిలీలో ఇవ్వడానికి ఉన్నారా రెడీగా? వేయడానికి నేను రెడీగా ఉన్నా, నన్ను వద్దంటారు మేడం. ఎందుకంటే నేను పని చేస్తేనే అంత ఇల్లు నడుస్తుంది. కొడుకు మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా. మనది పార్ట్ తీసైనా ఇవ్వనికి ఏ తల్లి తండ్రి వెనుకాడరు. కాకపోతే ఈ కుటుంబాన్ని అంతా భారం మోసి పోషించేది ఆ తండ్రి కాబట్టి ఆయన కిడ్నీ ఇస్తే ఆయనకి ఏమైపోతే మళ్ళీ వీళ్ళందరికీ ఏమైపోతారా అని ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారట. శివగారు, మీరు ఫైనల్గా మీరు ఏం ఆశిస్తున్నారు? మా ఛానల్ని రమ్మని చెప్పారు. మేము ఆశిస్తున్నాం అంటే ఒకటే మేడం, ఆరోగ్యసాయంగా ఎవరైనా కానీ కిడ్నీలు దానం చేసి మా కొడుకు ఆపరేషన్ అయిందనుకో మాకు ఒక బాగా సంతోషంగానే ఉంటుంది. ఇట్లందుకు మేము అదే ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొడుకుని పోగొట్టుకోవాలంటే కొంచెం కష్టం. ఎవరైనా దయదలిచి ఏమైనా సాయం చేస్తే మాకు, నేను పని చేసినే వెళ్తుంది మేడం, లేకపోతే లేదు. అది నా బాధ. రామకృష్ణ వాళ్ళ మేనమామ మేనత్త ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ. ఏమైంది భాగ్యశ్రీ చెప్పు. తనకి 3 years నుంచి బాగాలేదు యాక్చువల్లీ. ముందు అమ్మమ్మకి బాగాలేకుండే, తన ప్రాబ్లం తినకు వచ్చింది. అసలు చాలా సిక్ అయిపోయాడు బాబు. ఫస్ట్ నుండి కూడా మా హస్బెండ్ ఇంకా అక్క తమ్ముడు చాలా క్లోజ్గా ఉంటారు. ప్రతిదానికి ఇంకా గొడవ పడ్డము, ఆడుకోవడము అన్నీ ఇంకా వీళ్ళే. ఇంకా బాగాలేదనే వరకు అందరు సిక్ అయిపోయారు. డైరెక్ట్ గౌతమ్ న్యూరో ఉంది కుక్కడపల్లిలో, అందులోనే వర్క్ చేసేది మా వదిన. అందులో వెళ్ళి ఇలా బాబు ఇలా సడన్గా నీరసంగా అయిపోయాడు, అసలు ఏంటి పరిస్థితి అని చెప్తే అప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేసి, అందులో వర్క్ చేస్తుంది కాబట్టి తనకి ఒక 30% ఆఫ్తో అన్ని టెస్టులు చేసి అప్పుడు పలానా ప్రాబ్లం ఉంది, ఇలా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఇది బై బార్న్ ఉంది కానీ మీకు తెలుసుకోలేకపోయారు అని చెప్పారు. అయితే బై బార్న్ ఉందనే వరకు ఇంకా అంత హై బడ్జెట్ కూడా లేదు మా దగ్గర పే చేసుకోవడానికి. సో అలా అని చెప్పి ఇంకా నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా స్టార్టింగ్ 3 years నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ చెక్ చేయించడము, అక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడము, తర్వాత డాక్టర్స్ చూసి సర్జరీ చేశారు ప్రాబ్లం ఇదని. డయాలసిస్ డైరెక్ట్ స్టమక్కి చేయకూడదని చెప్పి ఫస్ట్ నెక్కి స్టార్ట్ చేశారు. నెక్ తర్వాత అది వచ్చేసి కాలుకి పెట్టారు. దాని తర్వాత ఇంకా అందులోనే ఉండడం వల్ల బిల్ పెరిగిపోతుంది. CMRF వచ్చిన ప్రతిసారి 2 lakhs వస్తుంది. తనకి డయాలసిస్కే 5 monthsకి అయిపోతుంది ఆ 2 lakhs అమౌంట్ కూడా. 2 lakhs గవర్నమెంట్, TS గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కానీ అది 5 monthsలోనే అయిపోయేది. మిగతా రెస్ట్ ఆఫ్ ద మంత్స్ మొత్తం ఇంకా ఎవరినో ఒకరిని హెల్ప్ అడగడము, వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి తెచ్చుకోవడము, ప్రతిసారి ఇదే పని. ఇంకా వాళ్ళ మామయ్య ఇతనే ఎప్పుడు తిరగడము, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళడము, సీఎం ఆఫీస్ ఉంది కదా దాని బయట వెళ్ళి CMRF కోసం అప్రూవల్ పెట్టుకోవడము, చాలా కష్టపడ్డారు. మరి ఏమైంది అంత కష్టపడినాక? అంత కష్టపడ్డాక కూడా జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారు మేడం వాళ్ళు, CMRF వాళ్ళు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. హాస్పిటల్కి పంపించాము, తొందరగా చేసేటట్టుగా అన్నారు. జీవన్ దాంట్లో అప్లై చేసాము. కానీ ఎంత చేసినా కానీ మరి 2 daysకి ఒకసారి బ్యాగ్స్ అయిపోతున్నాయి. ఒక బ్యాగ్లో 6 packets వస్తాయి. అంటే డేకి 3 times చేస్తే 3 packets ఒక రోజులో అయిపోతాయి. అంటే ఒక్క బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 1700 చేంజ్. ఒక బ్యాగ్ కాస్ట్ 1700. అలాగా డేకి 3 bags అయిపోతున్నాయి. ఒక బాక్స్లో 6 packets వస్తాయి. 2 daysకి ఒకసారి 2 bags తెచ్చుకుంటాం. 3672 rupees ఛార్జ్ అవుతుంది. దానికి క్యాప్స్, మెడిసిన్స్ చాలా చాలా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర ఉన్నంత వరకు ఇస్తున్నా కానీ కష్టం అవుతుంది. మీరేం చేస్తారమ్మా? నేను బాజా భజంత్రి వాయిస్తాను మేడం. బాధపడకు. అంటే చాలా ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను మేడం, కానీ ఎంత చేసినా వాళ్ళు అప్పుల్లోకి వెళ్తున్నారనే బాధ ఎక్కువైపోతుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి నన్ను మా మామయ్య గారు పెంచారు. కానీ వాళ్ళకి ఎంత చేసినా తక్కువే, కానీ ఎంత చేసినా పైకి రాలేరు, కోలుకోలేరు అన్నప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి అయిపోతుంది. నాకు కూడా చాలా అంటే ఎవరు లేరు మేడం వెనక ముందు, అంతా నేనే చూసుకోవాలి మా ఫ్యామిలీని. నాకు సపోర్ట్ లేదు మీకు? మా మమ్మీ, సపోర్ట్ లేదు. మా తమ్ముడు, మా మమ్మీ ఉంటారు, వాళ్ళని నేనే చూసుకోవాలి. అంటే ఆయన షాప్ ఉంది, అప్పుడప్పుడు షాప్లో పని చేయలేని వారి పరిస్థితి వచ్చినప్పుడు, ఆయనకు ఆరోగ్యం మరినప్పుడు నేను షాప్లో పని చేస్తా. ఎంత చేసినా సంపాదిస్తారు మీరు?
నేనా మేడం ఒక 15,000 to 20,000 దాకా వస్తాయి మేడం. అంటే రెగ్యులర్గా డేట్స్ అనేవి ఉండవు కదా మేడం, మ్యారేజెస్ రెగ్యులర్గా ఉండవు, అప్పుడే మీకు ఉంటుంది. సీజన్ అప్పుడే ఉంటుంది. అండ్ సీజన్లో కటింగ్ షాపు ర్యాపిడో నడుపుతా, ఏదో ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఎంత చేసినా కానీ ఆయనకి ఏం చేయలేకపోతున్నాం అనే బాధ అయితే ఎక్కువ ఉంది. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు అమ్మకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాను. ఇంకా ఆయన చూసుకోవాలి కదా, ఒక్కతి ఎక్కువ బాధపడము, స్ట్రెస్ తీసుకోవడము, తనలో తను ఏడుస్తూ ఉంటది. ఒకటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకేం బాధ ఉండదు, వస్తూనే ఉంటాము, కలుస్తూనే ఉంటాము. అంటే వీళ్ళకి కావాల్సింది బాబు ఆరోగ్యం కావాలి. అది తిననీకి కూడా వీళ్ళకి ఫుడ్ లేదు. కడుపు నింపుకోవడమే మాకు కష్టంగా ఉందండి. మేము ఎలా బతకాలి చెప్తున్నారు కదా. ఒక ప్యాకెట్ 1700 అంటే 3 ప్యాకెట్లు ఒక రోజు అంటే ఒక బాక్స్లో 6 ప్యాకెట్లు వస్తాయి. అంటే కేవలం 2 రోజులకే ఆ ప్యాకెట్లు అయిపోతాయి. ఎవ్రీ మంత్ 55,000 అక్షరాల 55,000 పడుతుంది ఓన్లీ ప్యాకెట్స్కే. ప్యాకెట్స్కి. డైలీ మార్నింగ్ ఒక 4 టాబ్లెట్స్ వేసుకుంటాడు, ఆఫ్టర్నూన్లో 8 టాబ్లెట్స్ వేసుకుంటాడు, మళ్ళీ నైట్ 4 టాబ్లెట్స్. జస్ట్ టాబ్లెట్స్ పైనే ఉంటున్నాడు ఆ మనిషి. ఫుడ్ తినడము చాలా ఎంత కష్టం. అప్పులు అయ్యాయి మీకు అంటే బాబు దానివల్ల? ఒక 1,70,000 దాకా 70,000 దాకా ఇచ్చాను మేడం. పైగా మా మామ వాళ్ళు చిట్టీలు అవి అవి వేసినవన్నీ అయిపోయినాయి. ఇక చిట్టీలు వేసినవి అయిపోయినాక కూడా ఇక బయట వాళ్ళ దగ్గర 10,000కి 5,000కి కూడా చేయి చాచే పరిస్థితి వచ్చేసింది. భాగ్యశ్రీ, బాబు రామకృష్ణ మీతో ఎలా ఉంటాడు? చాలా క్లోజ్గా ఉంటాడు మేడం. అప్పుడప్పుడు అమ్మ లేనప్పుడు నేను దగ్గర నుండి ట్రీట్మెంట్ చేస్తాను, టాబ్లెట్స్ వేయించడం, తినిపించడం. అక్క అక్క అంటూ నా వెనకే ఉంటాడు. ఏమవుతుందేమో ఆల్ ఆఫ్ ది సడన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్క నాకేమన్నా అయితే మమ్మీ వాళ్ళని మీరే చూసుకోవాలి అక్క. ఇంకా అమ్మతో కూడా ఒక్కడు ఉంటాడు కదా అలోన్గా, అమ్మ నీకు అన్న ఉన్నాడు కదమ్మా, అన్నని చూసుకో అమ్మ, నా గురించి ఎక్కువ ఆలోచించకమ్మా. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఏడుస్తాడు ఒక్కడే. ఇంకా ఒక 4-5 days ఇంకా అన్నం తినడు. బతిన్లాడాలి, ఎంత ఏం చేసినా ఇంకా అది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువ హెవీ పెయిన్ వచ్చినా సడన్గా హాస్పిటల్ అనగానే భయం అవుతుంది ఆయనకి. పేరుకు 15 ఏళ్ళ పిల్లవాడు బాలుడే కానీ మెచ్యూరిటీ మాత్రం ఓ 30-40 ఏళ్ళ. అంటే ఎందుకంటే అంత గాయాలు తగిలాయి బాబుకి, అన్నీ చూసేశాడు ఈ వయసులోనే. నెక్స్ట్ ఎలా ఉంటుంది, నేను ఉంటానా ఉండనా అన్న గ్యారంటీ కూడా లేదండి బాబుకి. ప్లీజ్ అండి, ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గొప్ప మనసుతో హెల్ప్ చేయండి ప్లీజ్. అంటే బాబు అలాంటి మాటలు వింటుంటే నాకే ఏదో అయిపోతుంది. ఏం తెలీదు, దెబ్బలాడుకోవడం, ఆడుకోవడం, ఇంట్లో తినడం, అల్లరి చేయడం, అది వయసు. కానీ వయసుకు మించి మాట్లాడుతున్నాడు అంటే ఎంత పెయిన్ భరిస్తున్నాడు, అన్నీ చూసేశాడు ఆ బిడ్డ. ఆఖరికి నాకు ఏదన్నా అయిపోతే అమ్మ వాళ్ళని నువ్వు చూసుకో అన్నాడంటేనే దయచేసి ప్లీజ్ ఆ బాబుని కాపాడాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఓకే, చెప్పండి విజయ్ కుమార్ గారు, మీకు వీళ్ళు ఎలా పరిచయం, మా దాకా మీరు ఎలా వచ్చారు, మీరు ఏమనుకుంటున్నారు? నాకు వేరే స్నేహితుల ద్వారా మనకి పరిచయం అండి. సరే వాళ్ళకి ఇక నేను ఏదో సిచ్యువేషన్లో అడుగుతున్నప్పుడు ఆ బాబు గురించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఆ బాబుని చూడగానే నాకే హృదయం స్పందించింది. సరే మనకి మా ఆప్తుడు మన బాబీ గారు మన సుమన్ టీవీలో ఉండడము, నాకు సుమన్ టీవీ మన వీడియోస్ ఇవన్నీ చూస్తుంటాం. ఎప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళకి 100% సుమన్ టీవీ అనేది ఒక ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్లో ఉంటుంది. నేను చెప్పానమ్మా మీరేం బాధపడకండి, సుమన్ టీవీ వాళ్ళ ద్వారా మనం ఖచ్చితంగా మిమ్మల్ని మార్కెట్లో తీసుకెళ్ళి మన బాధ చెప్పేసి ఖచ్చితంగా ఆ బాబుకి మనం హెల్ప్ చేస్తాం, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఫోన్ చేయడం. వెంటనే మీరు కూడా నిన్న మీతో మాట్లాడినప్పుడు మీరు స్పందించి వెంటనే వచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. బాబా మీరు ఏమీ భయపడొద్దండి, ఖచ్చితంగా 100% ఈ ప్రోగ్రాం ద్వారా మీ బాబుకి ఒక కిడ్నీ కాదు 2 కిడ్నీలు వస్తాయి. మీ ఆర్థికంగా ఉన్న మీ బాధలు మొత్తం తొలగించి 100% మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటికి మన సుమన్ టీవీ ద్వారా ఖచ్చితంగా మనం బయటకు వస్తాం. మా ప్రయత్నం మన సుమన్ టీవీ ఆశీస్సులు ఉంటాయి. 100% ఇదే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున మీ బాబు ఖచ్చితంగా ఆడుకునేలాగా మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. దీనికోసం ఇంతవరకైనా సరే మేము పోరాడి మీ ఫ్యామిలీని కాపాడుకుంటాం. అది కరెక్ట్ అండి. నేను అసలు ఈరోజు ఇక్కడ నేను కంట్రోల్గా ఉండగలుగుతానా, నేను ఎక్కువ ఏడుస్తానా, ఎమోషన్ అవుతానా అని అయితే నేను చాలా ప్రిపేర్ అయ్యాను. కంట్రోల్గా ఉండాలి, ఎందుకంటే అంత చిన్న బాబు గురించి మాట చెప్పేసరికి నేనైతే నిజంగా నాకు చాలా బాధ వేసేసింది. సో అందరం గొప్ప మనసు చేసుకొని ఆ బిడ్డను ఆశీర్వదించి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు సుమన్ టీవీ ద్వారా మీకు ఏం కావాలని మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారమ్మా? మాకు జస్ట్ ఒక డోనర్ కావాలి, ఒక్క కిడ్నీ డోనర్ కావాలి.
లేదు అంటారా, ప్రైవేట్గా ఎక్కడైనా మాకు ఒక కిడ్నీ దొరకడానికైనా ఒక ఆర్థిక సహాయం, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయినా ఈజీ టు ఈజీ ఒక 15 నుండి 17 లక్షలు అడుగుతున్నారు. అంత అన్కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నా కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ 15 లక్షలు అనగానే ఎవరి వల్ల అవ్వట్లేదు. మాకు మీ త్రూగా కావాల్సిన జస్ట్ ఒక డోనరు, లేదంటే మీరు ఆర్థికంగా డోనర్ దొరికే వరకు ఎవరైనా సహాయం చేసినా మాకు ఆ ఒక్క హెల్ప్ చేయండి. మా లైఫ్ టైం మీకు మేము ప్రే చేస్తూనే ఉంటాం మేడం. మీరు మాకు ఒక గాడెస్ లాగా ఈరోజు మాకు దొరికారు కదా, అసలు మా మాటల్లో చెప్పుకోలేకపోతున్నాం. ఏంటంటే మేము ఏడవడం వల్ల తను బాధపడిపోతాడు, మళ్ళీ సిక్ అయిపోతాడు. ఆ దానికి మేము ఎంతో 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 నవ్వుతూ ఆడిస్తూ ఉంటున్నాం, కానీ లోపల ఎంతో పెయిన్ ఉంది, ఇంకా చెప్పుకోలేకపోతున్నాం మాటల్లో. సో మీరందరూ ధైర్యంగా ఉండాలి, మీరు కూడా చాలా ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఆ భగవంతుడు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఎవరో ఒకరు గొప్ప మనసు మీకైతే సహాయం చేస్తారు. మేము చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ. ఇది వీళ్ళ బాధ, సమస్య, ఏం చెప్పాలో కూడా నాకైతే మాటలు రావటం లేదు. వీళ్ళు సుమన్ టీవీని ఆశ్రయించిందే మాకు ఎవరన్నా సహాయం చేసి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అని మనల్ని ఆశ్రయించారు మమ్మల్ని. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే సహాయం చేయాలన్న గొప్ప మనసున్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయండి. ఈ రామకృష్ణకి మంచి లైఫ్ ఇవ్వండి. రామకృష్ణ బాగా చదువుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటాడంట కదా రామకృష్ణ. ఎవరి శక్తి కొద్ది వారు సహాయం చేయండి. ఎవరన్నా కిడ్నీ దాతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు సహాయం చేయండి. ఒక్క కిడ్నీ చాలు, నా కొడుకు బతికేస్తాడు అని ఆ తల్లి తండ్రి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అందరూ బోలున విలపిస్తున్నారు. సో ఆ బాధను ఒక్కసారి అందరూ అర్థం చేసుకోండి. ఎవరైనా అంత గొప్ప మనసున్న దాతలు ఉంటే మాత్రం ముందుకు రండి, ఈ బిడ్డని కాపాడండి. ఇదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.